హలో వ్యూవర్స్, మనం గత వీడియోలో ప్రజాపాలన ఒకటి కాదా అనే విషయంలో జనం కోసం ప్రాణం ఇచ్చే నాయకుల గురించి తెలుసుకున్నాం. అందులో ఉదాహరణగా ముగ్గురు నాయకుల పేరు చెప్పాను: వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్. అందులో భాగంగా ఈ వీడియోలో మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకుందాం. అసలు జనం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి ప్రజా శ్రేయస్ కోసం తన ప్రాణాన్ని తెగించి పోరాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపాలన విషయాన్ని ఎందుకు విఫలమయ్యారు అనేది తెలుసుకుందాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం. ఏదుగురి సన్నిధి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి షార్ట్గా డిసెంబర్ 21, 1972 జమ్మలమడుగులో కడప జిల్లాలో మన వైఎస్ రాజశేఖర గారికి కుమారుడుగా జన్మించారు. వైఎస్ జగన్ గారి పొలిటికల్ కెరీర్ 2004లో మొదలైంది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి కడప జిల్లా నియోజకవర్గం నుంచి గెలిచారు. 2009లో వైఎస్ఆర్ హఠాత్ మరణంతో ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు. వైఎస్ఆర్ మరణం మాత్రం విని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, ఆరోగ్యం చెడిపోయిన వాళ్ళ వారి కోసం యాత్ర మొదలుపెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆపమని ఆర్డర్ వేయడంతో ఈ సంఘర్షణ పార్టీకి మరియు వైఎస్ జగన్ రెడ్డి ఫ్యామిలీకి మధ్య విభేదం వచ్చేలా చేశాయి. తర్వాత వైఎస్ జగన్ రెడ్డి మరియు వైఎస్ విజయమ్మ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చారు. 2010 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి కడప బైపోల్ ఎలక్షన్స్లో హై మెజారిటీతో గెలిచారు. ఇక్కడ వరకు ప్రజల కోసం జగన్ కోసం ప్రజలు అనే విధంగా ఉన్నాయి. ఎన్ని అడ్డంకులు అవరోధాలు వచ్చినా ప్రజల నుండి వైఎస్ జగన్ ప్రజలు ఎప్పుడు వేరు కాలేదు. కానీ 2010 ఎన్నికల నుండి అసలు విషయం మొదలైంది. ప్రజాపోరాటం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగారు. ప్రజలు కూడా ఎలాంటి విభేదాలు లేకుండా ఐకమత్యంగా వైఎస్ జగన్కు మద్దతు ఇచ్చారు. 2014 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రజాపాలన వైపు వెళ్ళారు. కానీ ప్రజాపాలన విషయం మాత్రం ప్రజల నుండి కొంచెం వ్యతిరేకత వచ్చింది. నేను గత వీడియో చెప్పినట్టు ప్రజాపాలన ఒకేలా ఉండదు. ప్రజాపోరాటం చేసే వ్యక్తి ఏమి ఆశించకుండా ప్రజలు శ్రేయస్ కోసం, ప్రజల మేలు కోసం పోరాటం చేయాలి. ప్రజల కోసం లా అండ్ ఆర్డర్కి, గవర్నమెంట్కి, సిస్టమ్కి, రూలింగ్ పార్టీకి ఎదురు తిరిగి పోరాటం చేయాలి. కానీ ప్రజాపాలన విషయం అలా కాదు. ఇక్కడ ప్రజల మద్దతు, ప్రజల ఓట్లు, ప్రజల సానుకూలత, ప్రజల నమ్మకం ఉండాలి. ఇక్కడ ఎన్నికల్లో డబ్బు వాడాలి, ప్రజల ఓట్లు కొనాలి. 5 సంవత్సరాలు ప్రజలను పాలిస్తున్నప్పుడు వాళ్ళ నమ్మకం, విశ్వాసం గెలవాలి. కులం, మతం, ప్రాంతం వంటివి ఇక్కడ ఉంటాయి. ఇలా 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటమి కానివి ఏమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమయ్యాయి. అవేమీ ఆలోచించకుండా వైఎస్ జగన్ రెడ్డి ముందుకు సాగారు. 2014 ఎన్నికల్లో 175 సీట్లుగాను 60 సీట్లు మాత్రమే గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలిచింది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 3000 కిలోమీటర్లు నడిచారు. వైఎస్ఆర్ పార్టీ ఇరుపుపాయిలో మొదలై 125 అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టి 430 రోజుల తర్వాత నడిచిన తర్వాత జనవరి 9, 2019లో ముగిసింది. 2018 విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నం ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. కోల్కతాతో తన మీద దాడి చేసిన ఘటన ఇప్పటికీ అందరూ గుర్తుంటుంది. అలా 5 సంవత్సరాలు ప్రజల కోసం పోరాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో 175 సీట్లుగా 151 సీట్లు గెలిచారు. 25 సీట్లకు గాను 22 అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు గెలిచారు. మే 30, 2019 సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్లుగా అమరావతి వంటి పథకం అమలు చేస్తానని, అమ్మఒడి వంటి పథకం అమలు చేస్తానని, కానీ ఇక్కడ కూడా ప్రజాపాలన ఒకటి కాదని మళ్ళీ నిరూపితమైంది. ప్రజల నుండి మళ్ళీ వ్యతిరేకత మొదలైంది. ప్రజల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన విధానం ఎంత స్వేచ్ఛగా నిర్మానుషంగా ఉన్న ప్రజలు దాన్ని వ్యతిరేకించారు. అమరావతి రైతులు, క్యాపిటల్ విషయం, వాలంటీర్ సిస్టమ్ వంటి విషయాల్లో వ్యతిరేకత వచ్చింది. కొంత ఇన్సైడ్ న్యూస్ ప్రకారం పార్టీ ఫ్లేవర్, లీడర్ ఫ్లేవర్, అపోజిషన్ పార్టీ అండ్ న్యూస్ నుంచి వచ్చే సమాచారానికి పేలుపలకు లోనై వైఎస్ జగన్కి వ్యతిరేకత ఇచ్చారు అని సమాచారం. ఇలా 2018 ఎన్నికల్లో వైసీపీ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచింది. ఇంత బయట వ్యతిరేకత ఉన్న ఒక పార్టీ ఓడిపోవటానికి సొంత నిర్ణయాలు, సొంత తప్పులు కారణమవుతాయి. అలాంటి తప్పులు
వైసీపీ పార్టీగా చేసింది. అవి ఏంటంటే వైఎస్ జగన్మోహన్ ఎన్నో అడ్డంకులు అవరోధాలు ఎదుర్కొన్నారు పాలన విషయంలో. 151 మంది ఎమ్మెల్యేలో కేవలం కొంతమంది ఎమ్మెల్యే యాక్టివ్గా ఉండటం, మిగతా యాక్టివ్గా లేకపోవటం, అతి విశ్వాసం, ఆపోజిషన్ పార్టీ మీద చేసిన వ్యాఖ్యలు, రూరల్ అర్బన్ ఏరియా పీపుల్ని సరిగా పట్టించుకోకపోవడం, పథకాల మీద ఆధారపడటం వంటివి వైసీపీ పార్టీ ఓటమిని శాసించాయి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న పన్నులు, జాబ్ ఎలొకేషన్, అన్ఎంప్లాయ్మెంట్ వంటివి వైసీపీ పార్టీని దెబ్బతీశాయి. అలానే సెంట్రల్ గవర్నమెంట్తో ఐకమత్యంగా లేకపోవటం, ఒకరిద్దరు ఎమ్మెల్యే మాత్రమే యాక్టివ్గా ఉండటం, అదిగా అపోజిషన్ పార్టీ లీడర్ మీద చేసిన వ్యాఖ్యల విషయంలో జనాల్లోకి రావటం వంటివి వైసీపీ పార్టీని జనానికి దూరం చేశాయి. ఇలాంటి అనుచిత నిర్ణయాల వల్ల ఒక మంచి లీడర్, ఒక మంచి పార్టీ జనానికి దూరం అయింది. వచ్చే వీడియోలో మనం సీఎం కేసీఆర్ గురించి తెలుసుకుందాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నష్టా పలుకులు. మనం ప్రజా పోరాటం, ప్రజాపాలన విషయంలో గత వీడియోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో సీఎం కేసీఆర్ గురించి తెలుసుకుందాం. ఆయన చేసిన ప్రజా పోరాటం, ప్రజాపాలన ఎలా ఉంది, అది ఆయన జీవితం ఎలా చూపించింది, ఆయనది సమాజంపై, ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వతహాగా రాజకీయ పార్టీ నుంచి రాకపోయినా రాజకీయంలో ఎంతో అనుభవం, అలానే ఎంతో ప్రతిభ చూపించిన వ్యక్తి. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పేరు లేకుండా ఇంకో వ్యక్తి పేరు చెప్పడం అనేది అసాధ్యం. ఆయన లేకుండా తెలంగాణ చరిత్ర చెప్పటం, తెలంగాణ పాలన గురించి చెప్పడం కూడా చాలా కష్టం. అలాంటి వ్యక్తి ప్రజా పోరాటం ఎలా చేశారు, అది ఎలా సాగింది అనేది ఈ వీడియో తెలుసుకుందాం. ముందుగా కేసీఆర్ గురించి తెలుసుకుందాం. కేసీఆర్ తన రాజకీయ ప్రస్థానం మెదక్ నుంచి ప్రారంభమైంది. 1983లో టీడీపీ పార్టీలో చేరి అక్కడి నుంచి సిద్దిపేట నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001లో జై తెలంగాణ మూవ్మెంట్ కోసం టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించారు. దానికి ప్రెసిడెంట్గా ఆయనే ఉన్నాడు. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీతో జత కలిపి 7 ఎంపీ స్థానాలు గెలిచారు. అలానే 2009లో ఆయన ఆకలి దీక్ష ప్రారంభించారు. అది 11 రోజుల పాటు సాగింది. తర్వాత ఇండియన్ పార్లమెంట్ 11 రోజుల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి తెలంగాణ రాష్ట్రం సపరేట్ హోదా గురించి ఆలోచించడం ప్రాసెస్ని మొదలు. ఇలా అడుగడుగున మోసాలు, అవరోధాలు, అక్రమాలు, అవినీతి, అన్యాయాలతో కేసీఆర్ పోరాటం సాగింది. ఆయన కూడా కేసీఆర్ తన పోరాటాన్ని ఆపకుండా ఆయన కుటుంబం తెలంగాణ పోరాటం కోసం ఎంతగానో శ్రమించారు. ఎన్నికల టైంలో ఇతర పార్టీలు సపరేట్ తెలంగాణ రాష్ట్రం గురించి ఆలస్యం మాట ఇచ్చి ఎన్నిక గెలిచిన తర్వాత ఆ మాట తప్పడం వంటి టీఆర్ఎస్ పార్టీని ఎంతగానో దెబ్బతీశాయి. ఆయన కూడా భీష్ముల కేసీఆర్ తన పోరాటం ఆపకుండా తెలంగాణ రాష్ట్రం కోసం అవనిసులు పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల చేత తెలంగాణ నాయకుల వల్ల సాధ్యమవుతుందని గ్రహించి ఇతర పార్టీలను, ఇతర నాయకులను నమ్మటం మానేసి కేవలం తెలంగాణ ప్రజల చేతే తెలంగాణ ఉద్యమం నడిపించి జయశంకర్ ప్రసాద్, గద్దర్ వంటి వాళ్ళని వెంట పెట్టుకుని మరి తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎంతగానో శ్రమించి ముందుకు సాగారు. అలాంటి కేసీఆర్ తన ప్రాణానికి లెక్క చేయలేదు. అలా కేసీఆర్ తన కుటుంబాన్ని సైతం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణం పెట్టారు. ఒక కుటుంబం, ఒక రాష్ట్రం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం తమ జీవితం అంకితం చేసిన స్థాయి, పేరు, కీర్తి కేసీఆర్ కుటుంబానికి దక్కుతుంది. అలా ప్రజల కోసం ఒక కుటుంబం తమ జీవితానికి అంకితం అయిపోయి, తెలంగాణకి అంకితం అయిపోయి ఒక గొప్ప స్థాయిలో వచ్చే వీడియోలో తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ తన కుటుంబం వాళ్ళ జీవితాన్ని సైతం త్యాగం చేసిన చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళ తెలంగాణ చరిత్రలో వాళ్ళకి సువర్ణ స్థానం ఉంటుంది. చరిత్రలో వాళ్ళు చేసిన పోరాటం ఎప్పటికీ జనాల గుండెల్లో ఉండిపోతుంది. అలా దీర్ఘకాలిక పోరాటం చేసిన తర్వాత 2014 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి ఫస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణగా కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత తన పాలనలో ఎన్నో అద్భుతమైన పథకాలు ఆయన తీసుకొచ్చారు. మిషన్ కాకతీయ, మన ఊరు మన చెరువు, మిషన్ భాగీరథ, రీఇన్వెంటింగ్ తెలంగాణ స్టేట్, మిషన్ హరితహారం, ధనలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, ధరణి వంటి అనేక పథకాలు తీసుకొచ్చి ఎంతో
పేరు సంపాదించారు. అలానే ఇతర రాష్ట్రాలతో సత్సమాజ స్నేహపూర్వక సంబంధాలు ఉంచుకొని తన మార్క్ ఏంటో చూపించారు. ఇలా తనకంటూ ఒక సపరేటు స్టైల్ అండ్ మేనేజర్ని చూపించి జనాల్లో మంచి నాయకుడిగా లీడర్గా చూపించారు. కానీ ఆయన ఎంత పాలన చూపించినా అది పథకాలు మాత్రం రూరల్ ఏరియా కానీ అర్బన్ కానీ విలేజ్ పీపుల్కి ఇలాంటి పథకాలు సరిపోవని ఉపయోగపడవని ఒక చెడ్డ పేరు వచ్చింది. ఇలాంటి పథకాలు కేవలం గ్రామీణ స్థాయి గ్రామీణ ప్రజలకు గ్రామీణ పట్టణాల పరిసర ప్రాంతాలకే ఉపయోగపడతాయని అవి డెవలప్ అయ్యడానికి పనికొస్తాయి. కానీ చదువుకున్న విద్యార్థులు కానీ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ మెన్కి ఇలాంటి పనికి రావని ఉపయోగపడవని ఒక నింద వచ్చింది. అలానే నిరసనలు ర్యాలీలు ఆ టైంలో చాలా జరిగాయి. అయినా ఏం లెక్క చేయకుండా కేసీఆర్ తన రాజకీయాన్ని ముందుకు సాగించారు. అలా 2018 9 నెలల ముందే ఎన్నికలకి వెళ్ళి అనూహ్యమైన విజయం సాధించి మళ్ళీ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ అదే దూకుడుతో తన రాజకీయాన్ని కొనసాగించారు. రెండోసారి పాలన అంత సాగలేదని చెప్పాలి. కేసీఆర్ పాలనలో అవినీతి అక్రమాలు అన్యాయాలు వంటి అనేక విషయాలు ఇరుక్కుపోయి పార్టీ పరంగా ఇమేజ్ పరంగా ఎన్నో డ్యామేజ్ చూశారు. కుటుంబం తరపు నుంచి పార్టీ తరపు నుంచి లీడర్స్ ఇంటా బయట ఎన్నో అక్రమాలకి హెల్ప్ చేసి వాళ్ళు అనేక కేసులు ఇరుక్కుపోవటం పార్టీకి తీరాన్ని డ్యామేజ్ చేసింది. కేసీఆర్కి రేవంత్ రెడ్డి రూపంలో మరో పేలుస్తామాలు రావటం వంటిది ఇంకో చెప్పుకోలేని దెబ్బ. అన్నానే పార్టీ సీనియర్ లీడర్లు ముఖ్యమైన లీడర్ అందరూ అనేక అక్రమాల కేసులు ఇరుక్కుపోవటం వాళ్ళు పార్టీ విడిచిపోవటం లేదా హఠాత్మనం అట్లా కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయటం వంటి అనేక విషయాల వల్ల కేసీఆర్ పాలన విషయంలో చాలా విఫలమని చెప్పాలి. అలానే 2023 ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం ఇదే అని చెప్పాలి. ఇలా ప్రజాపాలన చేసిన ఒక గొప్ప వ్యక్తి ప్రజాపాలన. హలో వ్యూవర్స్, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం, అలానే ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీకి అధ్యక్షుడు అట్టే స్థాపకుడు, ఢిల్లీకి 3 సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి. ఇలానే గత వీడియోలో చెప్పినట్టు ప్రజాదరణ పొంది ప్రజాపాలన విఫలమైన నాయకుల్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉంటారు. ఈరోజు ఈయన గురించి తెలుసుకుందాం. అరవింద్ కేజ్రీవాల్ ఆగస్టు 16, 1968 జన్మించారు. ఆయన రాజకీయాలకు రావటానికి ముందు ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేశారు. ఆ తర్వాత న్యూఢిల్లీలో కమిషనర్గా పొజిషన్ రాగానే అక్కడ షిఫ్ట్ అయ్యి అక్కడ ఆయన పనితీరుతో జనంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కమిషనర్ ఆఫీసర్గా పేరు పోసారు. అలా ఆయన ప్రస్థానం అనేది ఢిల్లీలో మొదలైంది. ఒక రెవెన్యూ ఆఫీసర్గా కమిషనర్గా ఆయన పనితీరు ఎంతో గొప్పగా ఉందని చెప్పాలి. అలానే ఒక ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్ స్థాయి వ్యక్తి ఆ తర్వాత రాజకీయాలకు రావటం అనేది చాలా అరుదు. అలా 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. అంతకుముందు ఆయన అన్నా హజారేతో కలిసి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. నిరాహార దీక్ష, ప్రజా పోరాటం, ప్రజల కోసం మద్దతు కూరగట్టడం, అట్లానే జాతీయ ఐక్యత సామర్థ్యాన్ని చూపటం, అలానే రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం చేసే అన్యాయ మోసాల గురించి లేవనెత్తడం వంటివి చేశారు. ఈయన కిరణ్ బేడీకి బెస్ట్ ఫ్రెండ్. అలా రాజకీయాలు రావడానికి ముందు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, ఒక ఇమేజ్ని సొంతం చేసుకున్న కేజ్రీవాల్ ప్రజల్లో ఒక స్ట్రాంగ్ నమ్మకాన్ని క్రియేట్ చేసి ఒక స్ట్రాంగ్ ఫిగర్గా ఎదిగారు. అలానే అన్నా హజారేతో కలిసి చేసిన పోరాటాలు, తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ లెజిస్లేషన్ని తీసుకురావటం, అలా గవర్నమెంట్ చేసే అన్యాయ అక్రమాలు కరప్షన్ ఇచ్చి సమాచారం పొందడానికి ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనకే చెందుతుందని చెప్పాలి. ఇలా ఒక యాక్టివిస్ట్గా, కమిషనర్గా, రెవెన్యూ ఆఫీసర్గా ఎన్నో గొప్ప పనులు చేసిన ఆయన ఐఐటి కాన్పూర్ నుంచి మెడికల్ ఇంజనీర్గా పట్టా పొందారు. అలా 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి సీఎం క్యాండిడేట్గా ఆయన బరిలోకి దిగారు. ఇలా ప్రజల్లోకి వెళ్ళగానే ఆయన మీద ఎంతో వ్యతిరేకత వస్తుందని అనుకుంటే సానుభూతి, నమ్మకం ఆయన మీద వచ్చి ప్రజల్లో ఆయనకంటూ ఒక ప్రజలైన ఆయన ఒక గేమ్ చేంజర్ అని, రాజకీయాల్లో ఢిల్లీ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తారని నమ్మకం ఏర్పడింది. ప్రజలు కూడా ఆయనని గుడ్డిగా నమ్మారు. ఒక వైఎస్ జగన్, రాజశేఖర రెడ్డి, కేసీఆర్ లాగా ఆయనగా ఉద్యమ స్ఫూర్తి నింపుతారని, ఆయన పాలనలో అనేక మార్పులు వస్తాయని ఎంతో విశ్వసించారు. అలా 2013 ఎన్నికల్లో ఆయన మొదటిసారి ఢిల్లీకి సీఎంగా ఎన్నికయ్యారు. వైఎస్ జగన్, కేసీఆర్ లాగానే అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రజల నమ్మకంలో
తిరుగులేదని చెప్పాలి. ప్రజలు గుడ్డిగా విశ్వాసంతో ఆయన నమ్మేదని అనటం ఎలాంటి అత్యవశక్తి లేదు. అందుకే ఈ వీడియోలో ఆయన గురించి మాట్లాడుతున్నాం. వచ్చే వీడియోలో ఆయన ప్రజాపాలన గురించి తెలుసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో వ్యూవర్స్. అరవింద్ కేజ్రీవాల్ స్వతహాగా రాజకీయ కుటుంబం వచ్చినవాడంటే అది కాదు, లేదా ప్రజల కోసం, తమ జాతి కోసం, తమ హక్కుల కోసం పోరాడటం కోసం వచ్చినవాడా అంటే అది కాదు. కేవలం ఒక సామాన్యుడు, ఒక ఉద్యోగి, అలానే గవర్నమెంట్ ఎంప్లాయ్. అక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అంచెంచెలు ఎదిగి ఒక నాయకుడిగా మారి జనాలకి ఒక సీఎంగా ఎదిగారు. అసలుకి అరవింద్ కేజ్రీవాల్ అంతటి వారు అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికంటూ ఉన్న కారణాలు ఏమిటి? తాను ప్రజా పోరాటం చేసిన విధానం అందరికీ తెలుసు. కానీ ప్రజాపాలనలో ఎందుకు విఫలమయ్యాడు అనేది తెలుసుకుందాం. అరవింద్ కేజ్రీవాల్ ఒక సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా మారిన వ్యక్తి. ప్రజల కోసం నిరంతరం ఎంతో కృషి, నేర్పు, పట్టుదల, ఆత్మవిశ్వాసం, పోరాటం, నైపుణ్యం, త్యాగం, అలా జైలు పాలవటం, జీవితం త్యాగం ఇలాంటి చేసిన గొప్ప వ్యక్తులు అతను ఒకడు. జనాలు గుడ్డిగా నమ్మిన నాయకులలో అరవింద్ కేజ్రీవాల్గా ఉంటారు. మోడీ అంతటి వాడిని ఎదిరించి మరి తన పార్టీకి సీట్లు గెలిపించిన గొప్ప నాయకుడిగా అరవింద్ కేజ్రీవాల్కి పేరు ఉంటుంది. అలాంటి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం విషయంలో మాత్రం విఫలమయ్యాయని చెప్పాలి. ప్రజలని నాయకుడిగా నిలబెట్టడంలో తను వంతు కృషి చేయలేకపోయాడని, చాలాసార్లు విఫలమయ్యాడని బహిర్గతంగా అందరికీ తెలిసిన విషయమే. అయినా ప్రజల్లో తనకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఏ రోజు కోల్పోలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక కమిషనర్గా, ఒక రెవెన్యూ ఆఫీసర్గా ప్రజలకు తాను చేసిన కృషి అసామాన్యమైనది, మర్చిపోలేనిది. అలానే ఎదిరించి ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ మీద పెట్టుకున్న నమ్మకం అసామాన్యమైనది, అలానే అంచనా వేయలేనిది. ఎన్నిసార్లు ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వచ్చినా, ప్రభుత్వమైన వ్యతిరేకత వచ్చినా ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ దూరం పెట్టలేదు. అలానే అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రజలను నమ్మకం ఓను కాలేదు. అలాంటి అరవింద్ కేజ్రీవాల్ ఇన్నాళ్ళుగా పార్టీ విషయంలో విఫలమయ్యాయని చెప్పాలి. కానీ అలా అని కేవలం ఢిల్లీకే పరిమితం అంటే అది కాదు. తన స్థాయిని పెంచుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ, పార్లమెంట్, రాజ్యసభ, లోక్సభ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రదేశాల్లో తన పార్టీని జయకేతను విధించిన మహానేత. తను ఒక జాతీయ నాయకుడని నిరూపించుకోగలిగిన ఒక గొప్ప నేత. అయినా ఢిల్లీ ప్రజలు సీఎంగా మాత్రం 3 సార్లు విఫలమని చెప్పాలి. కేవలం 2 నెలలమే పార్టీకి ఉండి ఆ తర్వాత రెండోసారి కూడా పార్టీని 5 సంవత్సరాలు నడిపించడం విఫలమై మూడోసారి ఏకంగా మద్యం కుంభకోణంలో జైలు పాలై తాను ఒక నాయకుడిగా విఫలమని చెప్పాలి. ఒక గొప్ప నాయకుడు, సాదాసీదా నెలసారి ఉద్యోగం తీసుకున్న వ్యక్తి నుంచి జాతీయ నాయకుడు ఎదిగిన మహా వ్యక్తి ఇలా విఫలం అవటం అనేది ఎంతో బాధ్యత విషయం. దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ సిరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్ మై ఛానల్.